అన్ని ప్రతి ఒక్క ఆర్గాన్ ఇంపార్టెంటే, ప్రతి ఒక్క ఆర్గాన్ కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. కానీ ఈ 5 ఇంపార్టెంట్ ఆర్గన్స్ ఒకసారి డ్యామేజ్ అయింది అంటే ఒకదానికొకటి లింక్ అయ్యి కంప్లీట్ బాడీని కూడా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో 5 ఇంపార్టెంట్ ఆర్గన్స్ లో మనకి ఫస్ట్ బ్రెయిన్, హార్ట్, లంగ్స్, కిడ్నీ, లివర్. సో దీస్ ఆర్ ద 5 ఇంపార్టెంట్ ఆర్గన్స్. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గన్ గురించి ఈ రోజు నేను మాట్లాడబోతున్నాను, దట్ ఈస్ ద హార్ట్. మనం 10G అనలైజర్ లో కూడా అన్ని అనలైజర్ మిషన్ లో చెక్ చేసుకుంటే మనకి ఫస్ట్ సిస్టమ్ వచ్చేసి కార్డియో వాస్కులర్ సిస్టమ్. కార్డియో మీన్స్ హార్ట్, వాస్కులర్ మీన్స్ బ్లడ్ వెజల్స్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మన హార్ట్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది అంటే మనకి అప్రాక్సిమేట్ గా అంటే యావరేజ్ గా చూసుకుంటే హార్ట్ యొక్క వెయిట్ 250 నుంచి 350 గ్రామ్స్ వరకు ఉంటుంది. అది మేల్స్ లో, ఫీమేల్స్ లో మళ్ళీ డిఫరెంట్ గా ఉంటుంది. సో మేల్స్ లో వచ్చేసి 280 గ్రామ్స్ వరకు ఉండొచ్చు, ఫీమేల్ లో వచ్చేసి 230 గ్రామ్స్ టు 250 గ్రామ్స్ వరకు ఫీమేల్స్ లో ఉండొచ్చు అనమాట. సో అప్రాక్సిమేట్ గా యావరేజ్ గా ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క హార్ట్ ఎంత ఉంటుంది అంటే వెయిట్ 250 గ్రామ్స్ నుంచి 350 గ్రామ్స్ వరకు మనకి ఉంటుంది. అలానే దాని సైజ్ ఎంత ఉంటుంది అంటే 12 సెంటీమీటర్ 12 టు 14 సెంటీమీటర్స్ సైజ్. అంటే మన పిడికిల్ ఎంత ఉంటుంది, హ్యూమన్ ఫీస్ట్ ఎంత సైజ్ ఉంటుందో అంత మన హార్ట్ సైజ్ అనేది ఉంటుంది. దీని యొక్క లొకేషన్ వచ్చేసి మనకి 2 లంగ్స్ కి మధ్యలో ఉంటుంది అనమాట. సో 2 లంగ్స్ కి మధ్యలో అంటే ఏ క్యావిటీ అంటే దాన్ని మనం చెస్ట్ క్యావిటీ అంటాము. సో ఆ క్యావిటీలో మనకి థొరాసిక్ క్యావిటీ, మెడికల్ టర్మినాలజీలో దాన్ని మనం థొరాసిక్ క్యావిటీ అంటాము. సో అర్థం కావడానికి చెస్ట్ క్యావిటీలో మనకి ఇలా 2 లంగ్స్ కి మధ్యలో హార్ట్ అనేది మనకి లొకేట్ అయి ఉంటుంది. సో ఇవి రెండు లొకేట్ అయిన దాన్ని బట్టి మనకు ఈ బ్లడ్ సప్లై అనేది సర్క్యులేషన్ అవ్వడానికి అంటే రెండింటికి లంగ్స్ కి మధ్యలో ఉండడం వల్ల సో హార్ట్ కి వచ్చిన ఏదైతే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుందో ఆ బ్లడ్ లంగ్స్ లోకి వెళ్ళి అది మళ్ళీ ప్యూరిఫై అవుతుంది అనమాట. అలా రెండు కూడా హార్ట్ ప్లస్ లంగ్స్ ఇవి రెండు కూడా కోఆర్డినేట్ అయి వర్క్ చేసి మనకి ప్యూరిఫై బ్లడ్ అనేది అందిస్తుంది అనమాట. సో అంటే ప్యూరిఫై బ్లడ్ అంటే ఏంటి, ప్యూరిఫైడ్ బ్లడ్ అంటే ఏంటి అంటే ఇంప్యూరిఫైడ్ అంటే డీఆక్సిజనేటెడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్న బ్లడ్. ప్యూరిఫైడ్ అంటే ఆక్సిజన్ ఎక్కువ ఉన్నది. ఇది ఎక్కడ జరుగుతుంది ఎక్స్చేంజ్, కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే మనం ఇప్పుడు నోస్ ద్వారా తీసుకునే ఆక్సిజన్ లంగ్స్ లోకి వెళ్తుంది, అలాగే లంగ్స్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎలాగైతే బయట ద్వారా మళ్ళీ అన్ని బాడీ ఆర్గన్స్ కి, బాడీ పార్ట్స్ కి అనేవి అది ఆక్సిజన్ అనేది అందుతుంది అనమాట. మన బాడీకి ప్రతి ఒక్క ఆర్గన్ కి, ప్రతి ఒక్క సెల్ కి కావాల్సిన బ్లడ్ ఏంటి అంటే ఆక్సిజన్ ఉన్న బ్లడ్. కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ మనకి అవసరం లేనిది అనమాట, ఇంప్యూర్డ్ బ్లడ్ అనమాట. అలా సెల్స్ కి కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ రిసీవ్ అయింది అంటే ఆ సెల్ నిదానంగా డ్యామేజ్ అయిపోయి ఆ ఆర్గన్ అనేది పాడైపోతుంది అనమాట. సో ఇలా జరగకుండా ఉండడానికి హార్ట్ ఏం చేస్తుంది అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నదంతా తీసుకొని లంగ్స్ లోకి పంపించి లంగ్స్ లో ఉన్న ఆక్సిజన్ ఉన్నది తీసుకొని మన బాడీకి పంపించేయడమే హార్ట్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ రోల్. అంటే వేస్ట్ ని తీసేసి మనకి కావాల్సిన ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ని పంప్ చేయడం హార్ట్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ అన్నమాట. ఎందుకు ఈ ఆక్సిజన్ ఇంపార్టెంట్ అంటే సో మనకు కావాల్సిన, మన బాడీకి మన సెల్ కి కావాల్సింది ఏంటి అంటే ఆక్సిజన్ గ్యాస్ తో ఉన్న బ్లడ్ అన్నమాట. డిఆక్సిజనేటెడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ తో ఉండే బ్లడ్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు అండ్ అది మనకి మంచిది కాదు. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎలా వస్తుంది అంటే మన బాడీలో ప్రతి ఒక్క అవయవం అనేది పని చేస్తుంది. లైక్ కిడ్నీస్ ఏం చేస్తుంది, యూరిన్ ఫామ్ చేయడం కానీ, అలాగే లివర్ మెటబాలిజం చేయడం కానీ, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయడము, అలాగే ఫుడ్ డైజెస్ట్ చేయడము, అలా ప్రతి ఒక్క అవయవం అనేది వాటి యొక్క పని టైంలో ఆ పని జరిగేటప్పుడు దాని నుంచి రిలీజ్ అయ్యే వేస్ట్ ప్రోడక్టే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ని మొత్తం ఏం చేస్తుంది, హార్ట్ నుంచి సప్లై అయ్యే రక్తనాళాల ద్వారా ఆ కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కూడా ఈ హార్ట్ రిసీవ్ చేసుకొని అది మొత్తాన్ని కూడా
లంగ్స్ కి పంపించేస్తుంది. లంగ్స్ లో ఏం జరుగుతుంది అంటే గ్యాస్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా లంగ్స్ లో ఉండిపోయి ఆక్సిజన్ మొత్తం కూడా మన పీల్చుకున్న ఆక్సిజన్ ఉంటుంది కదండి, ఆక్సిజన్ మొత్తం కూడా ఆ బ్లడ్ లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ రివర్స్ అది లంగ్స్ నుంచి మళ్ళీ హార్ట్ లోకి వస్తుంది. ఈ హార్ట్ ఏం చేస్తుంది అంటే ఆ రిసీవ్ అయిన ప్యూరిఫైడ్ అయిన ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ని మళ్ళీ ప్రతి ఒక్క సెల్ కి ప్రతి ఒక్క బాడీ పార్ట్ కి పంపిస్తుంది అనమాట. దీన్ని మనం పంపింగ్ ఆర్ సర్క్యులేషన్ అంటాము. సో ఇది మనం లొకేషన్ చూసుకుంటే టూ లంగ్స్ కి మధ్యలో హార్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఇవి రెండు కూడా కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేస్తాయి అనమాట, లంగ్స్ ప్లస్ హార్ట్. సో రెండు ఫంక్షన్స్ చేస్తాయి. ఒకటి వచ్చేసి హార్ట్ పంపింగ్ చేస్తుంది, ఇంకోటి వచ్చేసి లంగ్స్ ప్యూరిఫికేషన్ అంటే గ్యాస్ ని ఎక్స్చేంజ్ చేయడం, గ్యాసెస్ ని ఎక్స్చేంజ్ చేయడం. ఏం గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్. సో మనకు అవసరం లేనిది ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్, మనకు అవసరమైనది ఇంపార్టెంట్ గ్యాస్ ఏంటి అంటే ఆక్సిజన్. ఇవి రెండు ఎక్స్చేంజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో లంగ్స్ కి ఏ ప్రాబ్లం వచ్చినా హార్ట్ కి ఏ ప్రాబ్లం వచ్చినా మనకి ఈ రెండు ఫంక్షన్స్ అనేవి జరగడం ఆగిపోయి సో ఊపిరి ఆడకుండా మనము డెత్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇవి మెయిన్ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్స్ అని అంటాము. సో హార్ట్ యొక్క వెయిట్ వచ్చేసి 250 నుంచి 350 గ్రామ్స్ అండ్ హార్ట్ లొకేషన్ వచ్చేసి థొరాసిక్ క్యావిటీ అంటారు మెడికల్ టర్మినాలజీలో. అర్థం కావాలంటే చెస్ట్ క్యావిటీలో బిట్వీన్ ద టూ లంగ్స్ రెండింటికి మధ్యలో ఉంటుంది. అండ్ వీటికి సరౌండింగ్ గా మనకి ఏముంటుంది అంటే రిప్స్ ఉంటాయి అండి, ప్రకటెముకలు అంటాం కదండి, రిప్స్ ఉంటాయి అన్నమాట. ఈ రిప్స్ లో అవి లంగ్స్ అలానే హార్ట్ అనేది ప్రొటెక్ట్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హార్ట్ యొక్క లేయర్స్ అన్నమాట. సో హార్ట్ లో మనకి లేయర్స్ అంటే ఏంటి అంటే పొరలు అన్నమాట. సో హార్ట్ ప్రొటెక్ట్ అవ్వాలి, సో హార్ట్ కి చుట్టూ మనకి ఏముంటాయి అంటే లేయర్స్ ఉంటాయి. సో ఇలా మనం స్ట్రక్చరల్ గా చూసుకుంటే ఇవండి లేయర్స్. అంటే మనం ఇంటర్నల్ గా హార్ట్ ని డిసెక్ట్ చేసినప్పుడు వాటిని కట్ చేసినప్పుడు మనకి లేయర్స్ కనిపిస్తాయి. టోటల్ 3 లేయర్స్ ఉంటాయి. సో అర్థం కావడానికి ఎంత దాని అవుటర్ లేయర్, మిడిల్ లేయర్, ఇన్నర్ లేయర్ అని కూడా అంటాము. హార్ట్ లో 3 లేయర్స్, సింపుల్ గా చెప్పాలంటే హార్ట్ లో మనకి 3 లేయర్స్ ఉంటాయి. అవుటర్ లేయర్, మిడిల్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్ అన్నమాట. సో పేరులోనే ఉంది. అవుటర్ లేయర్ ఏంటి అంటే మనకి బయట ఉంటుంది, అండ్ మిడిల్ లేయర్ ఏంటి అంటే మధ్యలో, అండ్ ఇన్నర్ లేయర్ ఏంటి అంటే లోపల హార్ట్ కి లోపల ఉంటుంది అనమాట. సో వీటి నేమ్స్ ఏంటి అంటే అవుటర్ లేయర్ యొక్క పేరు ఏంటి అంటే పెరికార్డియం, మిడిల్ లేయర్ యొక్క పేరు ఏంటి అంటే మయోకార్డియం, అండ్ ఇన్నర్ లేయర్ యొక్క పేరు ఏంటి అంటే ఎండోకార్డియం అన్నమాట. సో ఇవి 3 లేయర్స్ ఆఫ్ హార్ట్ అన్నమాట. సో పెరికార్డియం వచ్చేసి మనకి అవుటర్ అవుటర్ లేయర్ అన్నమాట. సో ఈ అవుటర్ లేయర్ ఏం చేస్తుంది అంటే మన హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, ప్రొటెక్షన్ కాపాడుతుంది అనమాట. సో పెరికార్డియం లేయర్ లో మనకి ఆ 2 లేయర్స్ ఉంటాయి. సో దాన్ని పెరేటల్ లేయర్, విజరల్ లేయర్ అంటాము. దానికి మధ్యలో స్పేస్ లో మనకి లిక్విడ్ ఉంటుంది అనమాట, దాన్ని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అని అంటాం. సో చిన్న ఒక లేయర్, ఆ లేయర్ లో మనకి ఒక లేయర్ ఆఫ్ వాటర్ అనే ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే మన హార్ట్ ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. సో మనము సడన్ గా ఏదైనా దెబ్బ తగిలినా మనకి ఒకవేళ కింద పడ్డా కూడా లేకపోతే సడన్ గా మన చెస్ట్ కి ఏమైనా దెబ్బ తగిలినడం అలాంటివి జరిగినప్పుడు, అంటే ఎలా యాక్సిడెంటల్ గా ఏదైనా జరిగినప్పుడు వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి పెరికార్డియల్ లేయర్ లో ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటాము. ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే హార్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో లేయర్ ఏంటి అంటే మిడిల్ లేయర్, దాన్ని మనం మయోకార్డియం అంటాము. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ లేయర్ అన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. సో ఇది దీన్ని మనం మిడిల్ లేయర్, దీన్ని మయోకార్డియం అంటాము. దీని లెంత్ కూడా ఎక్కువగా అండ్ ఇది ఎక్కువగా ఎక్కువ మజిల్ తో ఏర్పడి ఉంటుంది అనమాట. సో కార్డియాక్ మజిల్ సో కండర ఫండ్స్ అవ్వడానికి, అంటే మనకి ఇప్పుడు
బ్లడ్ అనేది పంపింగ్ జరిగేటప్పుడు మనకు వస్తుంది కదండి సౌండ్ లబ్ డబ్ అంటే ఇట్లా హార్ట్ కాంట్రాక్ట్ రిలీజ్ అంటే బ్లడ్ ని తీసుకోవడం పంపింగ్ చేయడం అంటే లంగ్స్ నుంచి తీసుకోవడం లంగ్స్ నుంచి బయటికి పంపించడం తీసుకోవడం బయటికి పంపించడం అలా జరగాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డస్టర్ ఉంది ఆ డస్టర్ లో మనం వాటర్ వేస్తే వాటర్ పోస్తే ఏమవుతుంది దాన్ని పీల్చుకుంటుంది మళ్ళీ దాన్ని గట్టిగా మనం ప్రెస్ చేస్తే ఏమవుతుంది దాంట్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది కదా సేమ్ అదే యాక్షన్ అన్నమాట ఈ హార్ట్ లో ఉండే మిడిల్ లేయర్ లో ఉండే పని అదనమాట కాంట్రాక్ట్ అవ్వడం రిలాక్స్ అవ్వడం అంటే ఇలా దగ్గరికి రావడం రిలాక్స్ అవ్వడం ఆ వర్క్ చేసేది ఈ లేయరే అన్నమాట అందుకే ఇది వెరీ ఇంపార్టెంట్ లేయర్ అండ్ ఈ లేయర్ కి బ్లడ్ సప్లై ఉంటుంది ఇప్పుడు అన్నిటికీ బ్లడ్ సప్లై ఉన్నట్టే హార్ట్ కి కూడా బ్లడ్ సప్లై ఉండాలి కదండి సో హార్ట్ కి బ్లడ్ సప్లై ఉండే లేయర్ ఏంటి అంటే మయోకార్డియం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా రఫ్ గా కనిపిస్తుంది కదండి ఈ లేయర్ వచ్చేసి దీన్ని ఏమంటాము అంటే ఎండోకార్డియం అని అంటాం ఎండోకార్డియం అంటే ఏంటి అంటే ఇన్నర్ లేయర్ అన్నమాట సో ఇదేంటి అంటే మనకి హార్ట్ లోపల ఉండే ఆర్గన్స్ కి అవి కంటిన్యూ అయిపోయి ఉంటది ఇది వచ్చేసి మనకి అంటే హార్ట్ లో మనకి బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటది కదండి ఆ బ్లడ్ మనకి క్లాట్ అవ్వకుండా ఒకటేగా సర్క్యులేట్ అవ్వడానికి ఈ లేయర్ అనేది ఉపయోగపడుతుంది సో ఈ మూడు లేయర్స్ కి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ అనేది ఉంది సో అవుటర్ లేయర్ వచ్చేసి మనకి దానిలో ఉండే పెరికార్డియల్ ఫ్లూయిడ్ హార్ట్ ని బయట నుంచి స్ట్రోక్స్ రాకుండా అంటే బయట నుంచి మనకి ఎలాంటి ప్రెషర్ పడినా కూడా హార్ట్ ని ప్రొటెక్ట్ చేయడానికి అవుటర్ లేయర్ ఉపయోగపడుతుంది మిడిల్ లేయర్ ఇస్ ఇంపార్టెంట్ లేయర్ దాంట్లో మజిల్ ఉంటుంది ఆ మజిల్ కాంట్రాక్ట్ అవుతేనే అంటే ఆ మజిల్ అనేది దగ్గరికి ఇలా కాంట్రాక్ట్ అయ్యి మళ్ళీ రిలాక్స్ అవుతేనే మనకి హార్ట్ లోకి బ్లడ్ రావడం కానీ అదే వచ్చిన బ్లడ్ అనేది మళ్ళీ బయటికి వెళ్ళాలి హార్ట్ లో బ్లడ్ అలానే ఉన్నా కూడా ప్రాబ్లమే సో అది లోపలికి బయటికి వెళ్ళాలి అంటే అది ఒక మూమెంట్ అనేది కావాలి కాంట్రాక్ట్ రిలాక్స్ అంటాం అనమాట సో ఆ మూమెంట్ జరగాలంటే కూడా ఈ మజిల్ చాలా ఇంపార్టెంట్ ఉపయోగపడుతుంది అండ్ దీనికి మనకి బ్లడ్ సప్లై అనేది ఉంటుంది అనమాట ఆ బ్లడ్ సప్లై కూడా హార్ట్ కి బ్లడ్ సప్లై అందకపోతే హార్ట్ చేసే పని కూడా ఆగిపోతుంది హార్ట్ పని ఆగిపోతే మన పని కూడా అయిపోయినట్టే సో నెక్స్ట్ వచ్చేసి లోపల ఇంటర్నల్ లేయర్ దాన్ని మనం ఎండోకార్డియం అంటాము ఈ ఎండోకార్డియం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బ్లడ్ అనేది స్మూత్ గా ఫ్లో అవ్వడానికి అంటే హార్ట్ లో మనకి చాంబర్స్ లో ఒక చాంబర్ లో నుంచి బ్లడ్ ఇంకో చాంబర్ లోకి ఎంటర్ అవుతూ ఉంటది అనమాట సో ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా జరగాలి అండ్ ఎలాంటి క్లాట్స్ ఫామ్ అవ్వకుండా స్మూత్ గా వెళ్ళాలి అంటే మనకి ఎండోకార్డియం అనేది ఒక రీజన్ అన్నమాట ఉపయోగపడుతుంది సో ఇవి వచ్చేసి మనకి 3 ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఆర్గన్స్ లేయర్స్ అన్నమాట హార్ట్ లో ఉండే లేయర్స్ ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క యాక్టివిటీ అనేది చేస్తుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనం స్ట్రక్చరల్ గా చూసుకుంటే హార్ట్ లో మనకి తెలిసిందే అందరికీ తెలిసిందే హార్ట్ లో మనకి 4 ఛాంబర్స్ అనేవి ఉంటాయి సో దాంట్లో ఫస్ట్ ఛాంబర్ వచ్చేసి మనకి ఇది రైట్ ఏట్రియం కింద వచ్చేసి రైట్ వెంట్రికల్ అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ ఏట్రియం ఈ కింద వచ్చేసి ఇది లెఫ్ట్ వెంట్రికల్ సో ఇవి మనకి ఈ క్రీమ్ కలర్ లో ఇవి కనిపిస్తున్నాయి కదండి ఇది ఈ పార్ట్ కానీ ఈ పార్ట్ కానీ సో నెక్స్ట్ ఈ పార్ట్ కానీ ఇవన్నిటిని ఏమంటాము అంటే వాల్స్ అంటాము వాల్స్ అంటే ఏంటి అంటే మనకి బ్లడ్ అనేది ఒకటే డైరెక్షన్ లో వెళ్ళడానికి మళ్ళీ అది బ్యాక్ ఫ్లో అవ్వకుండా ఉండదు ఎందుకంటే హార్ట్ లో మనకి బ్లడ్ అనేది ఒకటే డైరెక్షన్ లో వెళ్ళాలన్నమాట మళ్ళీ ఒక పైనుంచి వచ్చిన బ్లడ్ అనేది మళ్ళీ కిందికి రాకూడదు కిందికి వచ్చిన తర్వాత అది మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు అనమాట ఆ బ్యాక్ ఫ్లో ఆ రివర్స్ ఫ్లో అనేది ఉండకూడదు అనమాట అంటే ఏంటి ఫ్లో అసలు ఏంటి బ్లడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ ఇప్పుడు సర్క్యులేషన్ లో చెప్తాను అసలు బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది ప్యూరిఫికేషన్ కి ఎలా జరుగుతుంది మళ్ళీ పంపింగ్ ఎలా జరుగుతుంది జస్ట్ ఇది స్ట్రక్చర్స్ అండి జస్ట్ ఈ 4 ఛాంబర్స్ అనేవి ఇంపార్టెంట్ ప్లస్ మనకి ఈ వాల్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అన్నమాట ఈ 4 ఛాంబర్స్ రైట్ సైడ్ అంతా రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్ అన్నమాట సో మనకి రైట్ సైడ్ ఛాంబర్ లో మొత్తం కూడా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది అదే చెప్పాను కదండి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఏంటి అంటే దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ అదేది మనకి యూస్ఫుల్ అవ్వని బ్లడ్
అనమాట. ఈ బ్లడ్ ఎలా వచ్చింది అంటే మన శరీరంలో అవయవాలు పనిచేసే సమయంలో కొన్ని వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ వేస్ట్ ప్రోడక్ట్ లో వన్ ఆఫ్ ద వేస్ట్ ప్రోడక్ట్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అన్నమాట. అది బ్లడ్ లోకి ఎంటర్ అవుతుంది. సో దాన్ని మనం డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాము. ఈ బ్లడ్ ని హార్ట్ లంగ్స్ కి పంపించి దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ తీసుకొని మళ్ళీ రివర్స్ మన బాడీకి ఆక్సిజన్ గా మార్చి పంపిస్తుంది అనమాట. సో దీన్ని మనం పంపింగ్ ఆర్ సర్క్యులేషన్ అంటాము. సో మనకి ఇక్కడ వచ్చేసి ఈ 4 స్ట్రక్చర్స్ ప్లస్ లంగ్స్ మనకి ఈ ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏ ప్రాసెస్ అంటే ప్యూరిఫికేషన్ అండ్ పంపింగ్ ప్రాసెస్. సో ఈ 4 చాంబర్స్ రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ అండ్ ఈ వీటిని ఏమంటాము అంటే వాల్స్ అంటాము. ఈ వాల్స్ దేనికి యూజ్ అవుతాయి అంటే మనకి బ్లడ్ అనేది ఒకటే ఫ్లో లో వెళ్ళడానికి, రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళకుండా ఉండడానికి. సో కొంతమందికి హార్ట్ కి సంబంధించిన డిసీజెస్ లో హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్సే కాకుండా ఈ వాల్స్ కూడా ప్రాబ్లం అవుతాయి. కొంతమందికి ఈ వాల్స్ సరిగా పనిచేయవు. సో అప్పుడు ఏమవుతుంది, అవి క్లోజ్ అవ్వవు. సో క్లోజ్ అవ్వకపోతే ఏమవుతుంది, బ్లడ్ ఒక్కసారి వచ్చింది అంటే మళ్ళీ అది రివర్స్ వెళ్ళిపోతుంది. అలా రివర్స్ వెళ్ళకూడదు. అలా రివర్స్ వెళ్తే సర్క్యులేషన్ ప్రాసెస్ అనేది మొత్తం దెబ్బతిని మనకి బ్లడ్ అనేది అంటే హార్ట్ కాదండి, మిగతా ఆర్గన్స్ కి కూడా హార్ట్ సరిగా బ్లడ్ పంపించలేకపోతుంది అనమాట. సో ఈ వాల్స్ ఫంక్షన్ చేయడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇదండి స్ట్రక్చరల్ గా చూసుకుంటే మనకి రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ ఇవన్నీ వాల్స్ 4 ఉంటాయి అన్నమాట. ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాము, బైకస్పిడ్ వాల్వ్, నెక్స్ట్ వచ్చేసి అయోటిక్ వాల్వ్, పల్మోనరీ వాల్వ్స్, ఇవన్నీ 4 వాల్వ్స్ నేమ్స్ అన్నమాట. సో ఒక్కొక్క వాల్వ్ ఈ వాల్వ్స్ దేనికి ఉపయోగపడుతుంది అంటే బ్లడ్ అనేది ఒకటే డైరెక్షన్ లో వెళ్ళడానికి, రివర్స్ ఫ్లో అవ్వకుండా ఉండడానికి. మనకి రివర్స్ ఫ్లో అవుతే మనకి ఒక హార్ట్ బీట్ లో లబ్ డబ్ అనేది జరగాలి కదండి. సో ఈ లబ్ డబ్ జరగాలి అంటే మనకి బ్లడ్ అనేది రావడం, లంగ్స్ కి వెళ్ళడం, మళ్ళీ అది బయటికి రావడం, ఈ ప్రాసెస్ అనేది దెబ్బతింటుంది. సో అప్పుడు కొంతమందికి పల్స్ రేట్ ఎక్కువగా ఉందని చెప్తుంటారు, డాక్టర్స్ అంటుంటారు కదండి, పల్స్ రేట్ ఎక్కువగా ఉంది, వీళ్ళకి పల్స్ రేట్ తక్కువగా ఉంది, బీపీ ఎక్కువైపోతుంది. అట్లా ఈ హార్ట్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే ఈ లోపల స్ట్రక్చర్స్ అనేవి ఏదైనా దెబ్బతింటే మనకి ముఖ్యంగా బయటికి కనిపించే సైన్స్ ఏంటి అంటే ఒకటి పల్స్ రేట్ అనేది ఎక్కువ అయినా అవుతుంది, తక్కువన్నా అవుతుంది, లేదు అంటే హైపర్ టెన్షన్ అన్న అవుతుంది, హైపో టెన్షన్ అన్న అవుతుంది. సో బ్లడ్ ఫ్లో అనేది ఇబ్బంది పడుతుంది. అంటే బ్లడ్ ఫ్లో అనేది ప్రాబ్లం రావడం వల్ల మనకి బయట కనిపించే మెయిన్ సైన్ ఏంటి అంటే ఇవే అన్నమాట. సో పల్స్ రేట్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, బీపీలో బ్లడ్ ప్రెషర్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, దానికి మెయిన్ వచ్చేసి మనకి హార్ట్ కి రిలేటెడ్ గా ఏదైనా ఇష్యూస్ ఉంటేనే మనకి ఇవన్నీ కనిపిస్తుంది అనమాట. సో ఇవి స్ట్రక్చరల్ గా మనకి అబ్నార్మల్ అయినప్పుడు కనిపించే సైన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది స్ట్రక్చర్ తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సర్క్యులేషన్ అండి. సో సర్క్యులేషన్ అంటే మనకి బ్లడ్ అనేది ఎలా ఫ్లో అవుతుంది అసలు ఈ యూజ్ అవ్వని బ్లడ్, ఈ రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ అంతా కూడా ఏంటి అంటే మనకి యూజ్ అయ్యే బ్లడ్ అన్నమాట. యూస్ఫుల్ ఉన్న బ్లడ్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ బ్లడ్. ఈ బ్లూ కలర్ అంతా కూడా మనకి యూజ్ అవ్వని బ్లడ్. సో మనకి ఈ ఆర్ఏ అంటే ఏంటి అంటే రైట్ ఏట్రియం అని, ఆర్వి అంటే ఏంటి అంటే రైట్ వెంట్రికల్ అని, ఈ పిఏ అంటే ఏంటి అంటే పల్మోనరీ ఆర్టరీ అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఏ అంటే లెఫ్ట్ ఏట్రియం, ఎల్వి అంటే లెఫ్ట్ వెంట్రికల్, ఏఓ అంటే అయోటా అని అర్థం అనమాట. సో ఈ హార్ట్ లో మనకి ఈ స్ట్రక్చర్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఏంటి ఇదంతా బ్లూ ఎందుకు ఉంది, ఇదంతా రెడ్ ఎందుకు ఉంది అంటే ఇందాకే చెప్పాను కదండి, ఇది ఈ బ్లూ అంతా కూడా మనకి ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్. సో ఇది ఎలా వచ్చింది, ఈ రైట్ ఛాంబర్ లోకి ఎలా వచ్చింది అంటే, సో హార్ట్ ఏం చేస్తుంది అంటే మనకి బ్లడ్ పంప్ చేయడమే కాకుండా హార్ట్ హార్ట్ రక్తనాళ హార్ట్ నుంచి మనకి కంటిన్యూస్ గా బ్లడ్ వెజిల్స్ రక్తనాళాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఏం చేస్తుంది, ఈ రక్తనాళాలకి హార్ట్ బ్రెయిన్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది హార్ట్ కి రిసీవ్ అయ్యి హార్ట్ ఏం చేస్తుంది అంటే, సో బాడీలో కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంది అంటే ప్రతి ఒక్క లివర్ లో ఉంది, లంగ్స్ లో ఉంది, కిడ్నీస్ లో ఉంది, తర్వాత ప్యాంక్రియాస్ లో, అన్ని స్టమక్ లో, అన్ని ఆర్గన్స్ లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా ఉంది.
సో అప్పుడు బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. సో ప్రతి ఒక్క ఆర్గన్ ఏం చేస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంది. సో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే ఆర్గన్స్ అనేవి పాడైపోతాయి అనమాట. సో ఏదైనా పైపు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వంట చేస్తాం కిచెన్ లో, వంట చేసినప్పుడు మనకి వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత ఆ వేస్ట్ ని తీసుకెళ్లి ఎక్కడ వేయాలి, మనం డస్ట్బిన్ లో వేయాలి. సో అలానే కిచెన్ లో పెట్టుకుంటే కిచెన్ అంతా కూడా మనకి స్మెల్ రావడం ఎలాగైతే ఉంటుందో, సేమ్ అట్లనే మన ఆర్గన్స్ కూడా పనిచేసిన తర్వాత వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ వేస్ట్ ఏమవ్వాలి ఇప్పుడు, బయటికి వెళ్ళిపోవాలి, ఎలిమినేట్ అవ్వాలి. సో ఎలా ఎలిమినేట్ అవుతుంది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రాసెస్. లైక్ కిడ్నీలో నుంచి యూరిన్ ఎలా బయటికి వెళ్తుందో, మోషన్ ఎలా అయితే బయటికి వెళ్తుందో, వేస్టే కదండి. సేమ్ అట్లనే మన బ్లడ్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటికి వెళ్ళాలి. సో ఎలా వెళ్తుంది, అది వచ్చి బయటికి వెళ్ళలేదు కదా, గ్యాస్ బయటికి రాలేదు కదా. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే హార్ట్ హెల్ప్ తీసుకుంటుంది. ఎందుకంటే అది డైరెక్ట్ లంగ్స్ కి వెళ్ళలేదు. సో హార్టే కదా మనకి బ్లడ్ ని పంప్ చేసేది. సో హార్ట్ కి ఇన్ఫర్మేషన్ వెయిన్స్ వెయిన్స్ అంటాం అనమాట. మనకి ఆర్టరీస్ వెయిన్స్ రెండు వేరు వేరు అనమాట. రెండింటికి వేరు వేరు పని ఉంటుంది. సో ఈ వెయిన్స్ ఏం చేస్తాయి అంటే ఎక్కడెక్కడైతే బాడీలో కార్బన్ డైఆక్సైడ్ ఉందో అవన్నిటిని కలెక్ట్ చేసుకొని వస్తుంది అనమాట వెయిన్స్. సో మన హెడ్ నుంచి ఫూట్ వరకు, మొత్తం తల నుంచి పాదాల వరకు ప్రతి ఒక్క ఆర్గన్స్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని, అంటే వేస్ట్ గ్యాస్ ని అన్ని కలెక్ట్ చేసుకొని, వెయిన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకొని ఎక్కడికి ఓపెన్ అవుతాయి అంటే రెండు కలిపి కూడా మనకి ఈ ఆర్ఏలో ఓపెన్ అవుతాయి. ఆర్ఏ అంటే ఏంటి అంటే రైట్ ఏట్రియం. ఈ పైనది వచ్చేసి పైన బాడీ పార్ట్స్ నుంచి ఓపెన్ అవుతుంది. ఈ కింద వచ్చేసి మనకి కింద బాడీ పార్ట్స్ నుంచి మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్, అదే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్ అనేది కలెక్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ 2 ఆరోస్ కనిపిస్తున్నాయి కదండి. కింద కింద నుంచి వచ్చిన ఆరో కింద బాడీ పార్ట్స్ నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్, పైనుంచి వచ్చిన ఆరోలో మీన్స్ పైన బాడీ పార్ట్స్. పైన హార్ట్ కి పైన ఏముంటాయండి మనకి, ఐస్, ఇయర్, నోస్, బ్రెయిన్, తర్వాత ఇంటర్నల్ ఆర్గన్స్, స్ట్రక్చర్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఇయర్స్. సో వీటి పైన మన హార్ట్ కి పైన బాడీ పార్ట్ లో ఉండే ప్రతి ఒక్క బాడీ పార్ట్ నుంచి రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ కలెక్ట్ చేస్తాయి అనమాట. సో ఇవి రెండు కూడా అంటే పైన బాడీ పార్ట్స్ నుంచి కింద బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ ఏం చేసింది, కార్బన్ డైఆక్సైడ్ అంటే వేస్ట్ ని కలెక్ట్ చేసింది. సో అది ఎక్కడ రెండు కూడా ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి, రైట్ ఏట్రియం పైన ఛాంబర్ లోకి ఓపెన్ అవుతుంది, ఆర్ఏ. నెక్స్ట్ ఇక్కడే ఉంటే సరిపోదు, అది మళ్ళీ లంగ్స్ కి వెళ్ళాలి. సో రైట్ ఏట్రియం ఏం చేస్తుంది, అమ్మ నాకు ఇంకా ఎక్కువైపోతుంది కార్బన్ డైఆక్సైడ్, హార్ట్ కి మళ్ళీ చెప్తుంది. సో అప్పుడు ఇక్కడ మీకు ఈ షేప్ లో కనిపిస్తుంది కదండి, దీన్ని వాల్వ్ అంటాము. సో ఈ వాల్వ్ ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది అనమాట. సో రైట్ ఏట్రియం చెప్తుంది కిందికి పంపించాలి బ్లడ్. ఓపెన్ అవ్వగానే ఏమవుతుంది మనకి, ఆ రైట్ ఏట్రియం నుండి బ్లడ్ కాస్త ఎక్కడికి వెళ్ళిపోతుంది, కిందికి వెళ్ళిపోతుంది. అదే ఆర్వి. ఆర్వి అంటే రైట్ వెంట్రికల్ అన్నమాట. సో ఫస్ట్ ఏమవుతుంది, బాడీ పార్ట్స్ నుంచి కలెక్ట్ అయ్యి రైట్ ఏట్రియం లోకి ఓపెన్ అయింది, అంటే ఈ ఛాంబర్ లోకి ఓపెన్ అవుతుంది. ఈ ఛాంబర్ ఫుల్ అయిన వెంటనే ఈ వాల్వ్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. అప్పుడే మనకు వచ్చే హార్ట్ సౌండ్ లబ్. ఫస్ట్ హార్ట్ సౌండ్ లబ్ అని అంటాము. నెక్స్ట్ ఇది ఓపెన్ అవ్వగానే మనకి బ్లడ్ ఎందులోకి ఎంటర్ అవుతుంది, ఆర్వి అంటే ఏంటి, రైట్ వెంట్రికల్ లోకి ఓపెన్ అవుతుంది. సో పైనుంచి బ్లడ్ ఇప్పుడు కిందికి వచ్చింది. ఆ పైనుంచి బ్లడ్ కిందికి రాగానే ఆటోమేటిక్ గా ఈ గేట్, ఈ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఈ ఓపెన్ క్లోజ్, ఇలా ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం, ఆ టైంలోనే మనకి హార్ట్ సౌండ్స్ అనేవి వస్తాయి. లబ్ డబ్. లబ్ డబ్ ఎప్పుడు వస్తుందంటే ఓపెన్ అయినప్పుడు లబ్, క్లోజ్ అయినప్పుడు డబ్, అట్లా లబ్ డబ్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎందుకు ఓపెన్ అవ్వాలి, ఎందుకు క్లోజ్ అవ్వాలి అంటే మీకు ఇక్కడ అర్థం అవ్వాలి. పైన బ్లడ్ కిందికి వచ్చిన తర్వాత ఇది ఓపెన్, కిందికి రావాలి అంటే ఇది ఓపెన్ అవ్వాలి. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఉండడానికి ఇది ఏమవ్వాలి, క్లోజ్ అవ్వాలి. మళ్ళీ వెనక్కి వెళ్తే ఏమవుతుంది, బ్లడ్ అక్కడే తిరుగుతుంటది, పైకి కిందికి పైకి కిందికి తిరుగుతుంది. ఇది మళ్ళీ ప్యూరిఫికేషన్ జరగాలి కదా. సో అందుకు వన్స్ పైనుంచి పైన ఛాంబర్ లో నుంచి బ్లడ్ కిందికి రాగానే అది క్లోజ్ అయిపోయి, సో ఇప్పుడు బ్లడ్ ఎక్కడ ఉంది మనకి, ఇక ప్రెసెంట్ కింద ఛాంబర్ లో ఉంది, అదే రైట్ వెంట్రికల్ లో ఉంది. ఏ బ్లడ్,
డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్, ఇది మనకి యూజ్ అవ్వని బ్లడ్ అనమాట. సో ఇప్పుడు రైట్ వెంట్రికల్ లో ఉన్న బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి? లంగ్స్ కి వెళ్ళాలి. సో లంగ్స్ కి వెళ్ళాలి అంటే హార్ట్ కి లంగ్స్ కి మధ్యలో ఉండే కనెక్షన్ వెజిలే, కనెక్షన్ పైప్ అనుకోండి. ఏంటి అంటే పిఏ. పిఏ ఏంటి అంటే పల్మోనరీ ఆర్టరీ అన్నమాట. సో ఈ పిఏ లోకి ఎంటర్ అవ్వాలి. సో ఫస్ట్ రైట్ ఏట్రియం, రైట్ ఏట్రియం లో నుంచి బ్లడ్ రైట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్ లో నుంచి మీకు ఇక్కడ ఒక వాల్వ్ కనిపిస్తుంది కదండి. సో ఈ వాల్వ్ ని ఏమంటామంటే పిఏ అంటే ఏంటి? పల్మోనరీ ఆర్టరీ. సో ఈ వాల్వ్ పేరు కూడా పల్మోనరీ వాల్వ్. పల్మోనరీ అంటే ఏంటి అంటే లంగ్స్ అని అర్థం. సో పల్మోనరీ అన్న వర్డ్, పల్మనాలజిస్ట్ అంటే ఎవరంటే లంగ్స్ కి సంబంధించిన డిసీజ్ ని ట్రీట్ చేసే డాక్టర్స్ ని మనం పల్మనాలజిస్ట్ అంటాము. కార్డియాలజిస్ట్ అంటే హార్ట్ కి సంబంధించి. సో పల్మోనరీ అంటే ఏంటి అంటే లంగ్స్ కి అన్నది. ఈ వర్డ్ ఎక్కడ వచ్చినా కూడా దాని అర్థం లంగ్స్ కి సంబంధించి అని అర్థం. సో రైట్ వెంట్రికల్ లో నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? మనకి పల్మోనరీ ఆర్టరీలోకి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి బ్లడ్ అనేది, ఈ బ్లూ కలర్ అంతా కూడా డిఆక్సిజనేటెడ్ బ్లడ్. సో ఈ పల్మోనరీ ఆర్టరీలో నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే లంగ్స్ కి వెళ్తుంది. అంటే ఇప్పుడు మనకి హార్ట్ కి ఇటువైపు లంగ్స్ ఉంటాయని చూపించాను కదా నేను లొకేషన్ లో. సో ఈ పల్మోనరీ ఆర్టరీ ద్వారా టు లంగ్స్ లోకి బ్లడ్ అనేది వెళ్తుంది అనమాట. సో ఇటు సైడ్ నుంచి ఇట్లా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లంగ్స్ లోకి బ్లడ్ అనేది ఎంటర్ అయింది. ఇప్పుడు ఏ బ్లడ్ ఎంటర్ అయింది లంగ్స్ లోకి? కార్బన్ డైఆక్సైడ్ ఉన్న బ్లడ్, అంటే ఈ బ్లూ కలర్ ఇండికేషన్ ఉన్న బ్లడ్ అనేది ఎంటర్ అయింది. సో లంగ్స్ ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ ని మొత్తం కూడా తీసేసుకొని ఆక్సిజన్ ని రీప్లేస్ చేస్తుంది అనమాట. ఆ బ్లడ్ లో ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందో అదంతా కూడా లంగ్స్ తీసుకొని ఆక్సిజన్ ఏం చేస్తుంది? రీప్లేస్ చేస్తుంది, దాని ప్లేస్ లోకి మారుస్తుంది. సో ఇప్పుడు అది లంగ్స్ లో ఉంటే యూజ్ ఉండదు కదండి. మనకి ఆ లంగ్స్ లో ఉండే ఆక్సిజన్ ఉన్న బ్లడ్ మళ్ళీ బాడీ పార్ట్స్ కి రావాలి రిటర్న్. సో అది రిటర్న్ రావాలి అంటే లంగ్స్ కి అంత కెపాసిటీ అనేది లేదు, పంపింగ్ కెపాసిటీ లేదు. జస్ట్ లంగ్స్ మెయిన్ పని ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం, ఆక్సిజన్ ని దాని బదులుగా ఇవ్వడం. సో ఈ ప్రాసెస్ అయితే చేసింది, అంటే దాని డ్యూటీ కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ హార్ట్ ఏం చేయాలి? ఆ ఏదైతే ప్యూరిఫై అయిందో ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ఉందో మళ్ళీ అది రివర్స్ తీసుకోవాలన్నమాట. సో అది ఎలా తీసుకుంటుంది అంటే ఇక్కడ మీకు చిన్న వెయిన్స్ కనిపిస్తున్నాయి కదండి, వీటిని పల్మోనరీ వెయిన్స్ అంటాము. సో ఈ పల్మోనరీ వెయిన్స్ ఏం చేస్తుంది అంటే హార్ట్ లో నుంచి ప్యూరిఫై అయిన ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ని తీసుకుంటుంది. తీసుకొని ఎక్కడికి ఎంటర్ అవుతుంది? ఎల్ఏలోకి ఎంటర్ అవుతుంది. ఎల్ఏ అంటే ఏంటి? లెఫ్ట్ ఏట్రియం. సో అక్కడ ఇప్పుడు బ్లడ్ ఎల్ఏలోకి వచ్చిన తర్వాత ఈ వాల్వ్ అనేది ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది, ఎందుకంటే అది పైన ఫిల్ అయింది కదా. సో అక్కడ నుంచి అది మళ్ళీ కిందికి ఎల్విలోకి వస్తుంది. ఎల్వి అంటే ఏంటి? లెఫ్ట్ వెంట్రికల్. మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్ లో నుంచి మళ్ళీ ఇక ఏవో కనిపిస్తుంది కదండి, అయోటా అంటాము. ఈ అయోటా ఏంటి అంటే మన బాడీలో ఉండే పెద్ద ఆర్టరీ, అంటే లార్జ్ బ్లడ్ వెజిల్ అని అనొచ్చు. రక్తనాళాల కన్నా పెద్దదన్నమాట. సో దీని నుంచి మళ్ళీ చిన్నగా మనకి చెట్టుకి ఎలాగైతే మెయిన్ స్టెమ్ ఉండి బ్రాంచెస్ లాగా డివైడ్ అవుతాయో, సో మనకి ఇది మెయిన్ బ్రాంచ్ అన్నమాట. అక్కడ నుంచి మనకి చిన్నగా మళ్ళీ బ్రాంచెస్ అనేవి డివైడ్ అయ్యి ప్రతి ఒక్క అవయవానికి లంగ్స్ లో ప్యూరిఫై అయిన బ్లడ్ అనేది సప్లై చేయడం దీని డ్యూటీ అన్నమాట. సో మనకి ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే మన హార్ట్ లో రైట్ సైడ్ అంతా కూడా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ఉంటుంది. సో ఇది ఎలా వచ్చింది అనేది మీకు అర్థమై ఉండొచ్చు అనుకుంటున్నాను. సో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో బాడీ పార్ట్స్ నుంచి వేస్ట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుంటుంది హార్ట్, మళ్ళీ అది లంగ్స్ కి పంపిస్తుంది. లంగ్స్ లో రెండు గ్యాస్ అనేవి చేంజ్ అవుతుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉండిపోయి ఆక్సిజన్ అనేది ఎంటర్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి అది హార్ట్ లోకి ఎంటర్ అవ్వడం, హార్ట్ లో లెఫ్ట్ ఛాంబర్ అనేది మనకి మెయిన్ గా బయటికి ఇంపార్టెంట్ అయిన ఆక్సిజన్ ఉన్న బ్లడ్ ని పంపింగ్ చేస్తూ ఉంటుంది. అలా హార్ట్ కంటిన్యూస్ గా 24 hours మనకి కంటిన్యూస్ గా ఇదే పని చేస్తుంది. అందుకే లబ్ డబ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? బ్లడ్ ని తీసుకోవడం, బ్లడ్ ని బయటికి పంపించడం, చెడు బ్లడ్ ని తీసుకోవడం, మంచి బ్లడ్ ని బయటికి పంపించడం. సో ఈ రెండు, చెడు బ్లడ్ మంచి బ్లడ్ గా మారడానికి లంగ్స్ ని హెల్ప్ తీసుకోవడం. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఒక 1 సెకండ్ లో 0.8 సెకండ్ లోనే జరిగిపోయి, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది, కానీ హార్ట్ ఈ పని ఎప్పుడు ఎంత టైంలో చేస్తుందంటే
0.8 సెకండ్ లోనే చేసేస్తుంది. కార్డియాక్ సైకిల్ అంటాం. కార్డియాక్ సైకిల్ యొక్క టైం వచ్చేసి 0.8 సెకండ్. ఈ 0.8 సెకండ్స్ లో హార్ట్ 1 సెకండ్ కూడా కాదండి, 0.8 సెకండ్ లో మొత్తం ఈ నేను చెప్పిన సర్క్యులేషన్ అంతా కూడా చేస్తుంది అనమాట. సో అందుకే 1 మినిట్ కి ఎన్ని కార్డియాక్ సైకిల్స్ ఉంటాయంటే 72, అంటే 72 టైమ్స్ 1 మినిట్ కి 72 టైమ్స్ హార్ట్ అనేది బీట్ అవుతుంది. అంటే ఒక బీట్ లో మనకి లబ్ డబ్, సో ఒక లబ్ డబ్ కంప్లీట్ అవ్వడానికి తీసుకునే టైం 0.8 సెకండ్స్ అనమాట. సో ఇది మొత్తం కూడా సర్క్యులేషన్. ఇప్పుడు లంగ్స్ లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదండి, ఆ కార్బన్ డైఆక్సైడ్ ని మనం బయటకు వదులుతాం అనమాట. సో లంగ్స్ లోకి కార్బన్ డైఆక్సైడ్ ఎంటర్ అయింది కదా, అంటే ఎక్స్చేంజ్ అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఉంచుకొని ఆక్సిజన్ ని పంపించింది కదండి. ఆ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ అనేది మన లంగ్స్ లో ఉందో, లంగ్స్ లో కూడా ఉండొద్దు, లంగ్స్ లో ఉన్నా కూడా అది ప్రాబ్లమే అవుతుంది. అసలు కార్బన్ డైఆక్సైడ్ మన బాడీలోనే ఉండొద్దు, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అది బయటికి పంపించే దారి హార్ట్ ద్వారా లేదు కాబట్టి లంగ్స్ ని ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపిస్తుంది, లంగ్స్ లో ఉన్న ఆక్సిజన్ ని తీసుకుంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీన్నే మనం ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటాము. లంగ్స్ లో జరుగుతుందని బ్రీతింగ్ అంటాం, బ్రీతింగ్ ప్రాసెస్ అంటాం అనమాట. సో ఇది సర్క్యులేషన్ అంటే, ఈ సర్క్యులేషన్ అంతా కూడా బాగా జరగాలి అంటే మనకి హార్ట్ లో ఉండే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. రైట్ ఏట్రియం ఇంపార్టెంట్, రైట్ వెంట్రికల్ ఇంపార్టెంట్, ఈ వాల్స్ ఇంపార్టెంట్, అంటే ఓపెన్ టైం కి ఓపెన్ అవ్వాలి, టైం కి క్లోజ్ అవ్వాలి. మళ్ళీ లంగ్స్ ఇంపార్టెంట్, లంగ్స్ కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది జరగదు. గ్యాస్ ఎక్స్చేంజ్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు కదండి, మళ్ళీ అది పంప్ అవ్వాలి, అంతే కదండి. ఫుడ్ రెడీ చేయడం ఇంపార్టెంట్ కాదు, అది మన ప్లేట్ లోకి రావాలి, మనం తినాలి, తింటేనే కదా మనకి న్యూట్రియన్స్ అంతే. సేమ్ అంతే, గ్యాస్ ఎక్స్చేంజ్ అవ్వడం ఇంపార్టెంట్, ప్లస్ అవి మళ్ళీ ఇంపార్టెంట్, ఎక్స్చేంజ్ అయిన అదే ప్యూరిఫై అయిన బ్లడ్ మళ్ళీ అన్ని ఆర్గన్స్ కి వెళ్ళడం కూడా ఇంపార్టెంట్. సో ఈ ఆర్గన్స్ కి ఏది కూడా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ప్రాసెస్ మొత్తం కూడా ఆగిపోవడం. సో అందుకే సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోతుంటారు. సో ఇంటర్నల్ గా ఈ స్ట్రక్చర్స్ అన్ని కూడా ఏ పని చేయడం, ఒక చిన్న పని చేయడం ఆగిపోయినా కూడా మనకి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ అయ్యి డెత్ అయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఇదండి సర్క్యులేషన్ ప్రాసెస్. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫంక్షనింగ్. ఇప్పటి వరకు నేను అన్ని కూడా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఫంక్షనింగ్ చెప్పాను. సో ఓవరాల్ గా చూసుకుంటే మన హార్ట్ లో మెయిన్ ఇంపార్టెంట్ 4 ఫంక్షన్స్ ఏంటి అంటే, పంపింగ్ బ్లడ్ త్రూ అవుట్ ద బాడీ, అంటే మన బాడీకి బ్లడ్ ని పంపించడం మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్ ని మెయింటైన్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి మనకి మన బాడీకి ఇంపార్టెంట్ అయిన ఆక్సిజన్ ఉన్న గ్యాస్ ఆక్సిజన్ గ్యాస్ ఉన్న బ్లడ్ ని పంపించడం. అలాగే న్యూట్రియన్స్, న్యూట్రియన్స్ అంటే ఏంటంటే పోషకాలు బ్లడ్ ద్వారానే కదండి అందేవి. మనం తిన్న ఫుడ్ లో ఉండే ప్రతి ఒక్క పోషక విలువలు, పోషకాలు ఇవన్నీ కూడా మన ఫుడ్ డైజెస్ట్ అయ్యి మెటబాలిజం జరిగిన తర్వాతనే అందులో ఉన్న న్యూట్రియన్స్ పదార్థాలు అన్ని కూడా బ్లడ్ లోకి ఎంటర్ అయ్యి ఆ బ్లడ్ ద్వారానే మన బాడీలో సెల్స్ కి అందుతాయి అన్నమాట. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మనకి డైజెషన్, ఆ టాపిక్ అంతా సపరేట్. సో ఇలా న్యూట్రియన్స్ అనేవి సప్లై అవ్వాలి అంటే బ్లడ్ ఉండాలి. సో బ్లడ్ ఎవరు పంప్ చేస్తారు? హార్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి కార్బన్ డైఆక్సైడ్ ని రిమూవ్ చేయడం. ఇందా చెప్పాను కదండి కార్బన్ డైఆక్సైడ్ ఎలా రిమూవ్ అవుతుంది అనేది. సో కార్బన్ డైఆక్సైడ్ ని రిమూవ్ చేయడం, అలానే వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేయడానికి మనకి హార్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే హార్ట్ అనేది ఇంపార్టెంట్ వైటల్ కీ ఆర్గన్. ఒక్కసారి హార్ట్ కి దెబ్బతినింది అంటే మన బాడీ మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది అనమాట. సో హార్ట్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి అంటే మనము డైట్, ఫిజికల్ ఎక్సర్సైజెస్, అలా మన లైఫ్ స్టైల్ చేంజెస్ మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల మన హార్ట్ అనేది మనం హెల్దీగా మెయింటైన్ చేయగలుగుతాము. సో హార్ట్ కి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మనకి మెయిన్ గా బయటకు కనిపించే గుర్తులు, సైన్స్ ఏంటి అంటే పల్స్ రేట్ ఎక్కువ అయిపోవడము, అండ్ బ్లడ్ ప్రెషర్ లో అబ్నార్మాలిటీస్ అవ్వడము, లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్, ఆ పెయిన్ అనేది వెనక్కి షోల్డర్ కి అలానే లెఫ్ట్ హ్యాండ్ కి రేడియేట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద హార్ట్ ఇష్యూస్ అన్నమాట. సో ఇలాంటి మనకి సిమ్టమ్స్, సైన్స్ ఏమైనా కనిపించినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మనము సజెషన్స్ తీసుకుంటే ఫిజిషియన్స్ వి కొంచెం మనమైనా అంటే స్టార్టింగ్ స్టేజ్ లో రికవరీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ అండి ఫర్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ దిస్. థ్యాంక్ యూ సునందారాణి మేడం గారు. ఈరోజు ఎస్పెషలీ హార్ట్ గురించి చాలా బాగా మీరు సెషన్ చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు విజన్ కేవా 2030 గ్రూప్ నుంచి.
సో డియర్ లీడర్స్, ఈరోజు మీరు ఇంతసేపు మనం డాక్టర్ సునందారాణి మేడం చెప్పినటువంటి అనాటమీ క్లాస్ హార్ట్కి సంబంధించింది విన్నారు. సో ఈ సెషన్కి సంబంధించినటువంటి మీకు ఏదైనా అభ్యంతరాలు ఉన్నా, లేదు ఈ సెషన్ పైన మీ అభిప్రాయాలు ఏదైనా వ్యక్తం చేయాలనుకున్నా దయచేసి 1-to-1 లీటర్ రెస్పాండ్ అవ్వాల్సిందిగా కోరి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మేడం స్పీకర్ కాదు, యాక్చువల్గా ట్రైనర్ మేడం. సో మనకు ట్రైనర్ గారు కూడా అవైలబుల్లో ఉన్నారు. మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే మేడంని అడిగితే ఎలాంటి అభ్యంతరాలు అయినా కూడా మీరు ఇక్కడ నివృత్తి చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ లీడర్. 1-to-1 రెస్పాండ్ అవ్వడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను.